ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ స్టేట్మెంట్ జన సైనికులకు శరాఘాతంలా తగిలింది. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరో 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. అసలు కూటమి పార్టీలకు ఓటు వేసిందే పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో సీఎం అవుతారనే ఆశతో. ఆ ఆశే చచ్చిపోయినప్పుడు మేము చంద్రబాబు గారికి ఎలా ఓటు వేస్తాము అనేది జన సైనికుల ప్రశ్న. ఈ మాత్రం దానికి జనసేన పార్టీలోనే ఉండడం ఎందుకు, టీడీపీలోనే జాయిన్ అయి చంద్రబాబు గారికి ఓటేస్తే పోలా అని మరికొందరి జన సైనికుల ప్రశ్న. అసలు పవన్ కళ్యాణ్ గారు 2029లో సీఎం క్యాండిడేట్ కాకపోతే కూటమి గెలవదు కదా అనేది ఇంకొక ప్రశ్న. సరే, ఈ ప్రశ్నల సంగతి అటుంచితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఇటువంటి షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. అందులో మొట్టమొదటి కారణం పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎలక్షన్ ప్రచారం చేయడం, ఆయన స్పీచెస్కు అవుట్ స్టాండింగ్ రెస్పాన్సెస్ రావడంతో ఆయన పాన్ ఇండియా పొలిటీషియన్గా ఎమర్జ్ అయ్యారు. బహుశా ఈ పెర్స్పెక్టివ్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారని పొలిటికల్ అనలిస్టులు ఊహించి ఉండవచ్చు. ఇది నిజమా కాదా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. మరొక విశ్లేషణ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి పదవీ లాలస లేదు. అందుకే చంద్రబాబు గారి మీద విపరీతమైన గౌరవంతో నెక్స్ట్ 10 years కూడా బాబు గారే సీఎం అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా ఈ విశ్లేషణ వాస్తవ దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఏ మీడియా హౌస్ కూడా చేయని ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ను కొంతమంది హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఉన్న పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణల ఆధారంగా పాలసీని అందిస్తోంది. ఇన్సైడ్ సోర్సెస్ కథనాల ప్రకారం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అతి త్వరలో సీఎం చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా వచ్చే సంవత్సరం ప్రథమార్థానికల్లా లోకేష్ గారు సీఎం అవుతారనే ఒక గాసిప్ కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సహజంగానే 2029 జనరల్ ఎలక్షన్స్లో కూడా లోకేష్ గారే కూటమి తరఫున సీఎం క్యాండిడేట్గా ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి? ఆయన ఇక ఏనాడు సీఎం క్యాండిడేట్ కాలేరా? అలా కాకపోతే ఆయన కూటమి నుండి బయటకు వచ్చేయచ్చు కదా. అలా రావడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు. కూటమిలో ఉంటూనే ఆయన రాబోయే కాలానికి కాబోయే సీఎం కావాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు మాస్టర్ స్ట్రాటజీ రచించారు. రాబోయే 10 సంవత్సరాలకు చంద్రబాబు గారే ఏపీకి సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన ముందరి కాళ్లకు బంధం వేశారు. ఇప్పుడు టీడీపీ అగ్రనాయకత్వానికి మింగాలేక కక్కలేక ఉన్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ లోకేష్ గారిని సీఎం చేసే దుస్సాహసం చేస్తే, చంద్రబాబు గారు సీఎం కాదు కనుక నేను కూటమికి గుడ్ బై చెబుతున్నా అని పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తే రాష్ట్రంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా అది తప్పు అనే అవకాశమే లేదు. ఇది సంగతి.